చూడు, బాగా చూడు. ఇప్పుడు నిరామయంగా, నిస్తేజంగా, నిర్మానుష్యంగా ఉన్న ఈ చోటు రేపు మ్యాచ్ జరిగే రోజున ఎలా ఉంటుందో ఊహించుకో. ఈ గ్యాలరీల నిండా జనం, ఎంతో ఉత్సాహంగా ఆట చూసే వేలాది జనం. అన్ని వేల జతల కళ్ళు ఒకే వ్యక్తి మీద నిలుస్తాయి. అతనే గోల్ కీపర్. గోల్ కాకుండా చేసి తన టీం విజయానికి కారణమయ్యే మనిషే గోల్ కీపర్. అంతటి గొప్పదనాన్ని, గౌరవాన్ని చేజేతలా వదులుకోదలుచుకున్నావు నువ్వు? నేను ఆడతాను. నా ఒంటిని ఇనుప గోడలా చేసి బాక్స్ కడ్డుగా నిలుస్తాను. నేను ఆడతాను సార్. కానీ నాకు ఉద్యోగం కావాలి. రేపటి మ్యాచ్ అయ్యాక మీరు నాకు ఉద్యోగం ఇప్పించాలి. అది ఎంత చిన్న ఉద్యోగం సార్, నేను చేస్తాను. ప్లీజ్. రేపటి మ్యాచ్ చూడటానికి ఎందరో పెద్ద పెద్ద వాళ్ళు వస్తారు. వాళ్ళ కంపెనీలో దేనిలో ఒక దానిలో నీకు ఉద్యోగం దొరకపోదు. నీకు ఉద్యోగం వచ్చేలా చూసే పూచి నాది. ఈ నెల జరగబోయే ఫుట్బాల్ ఇంటర్ యూనివర్సిటీ ఆటల పోటీల్లో వైజాగ్ చెందిన సిహెచ్ మధుసూదన్ రావు గోల్ కీపర్ గా ఎన్నిక కాబడ్డాడు. ఇదే ఫోటో ఏ యూనివర్సిటీ గెజెట్ లోనో పడుంటే మంచి ఉద్యోగమైనా దొరుకుండేది. ఏమిటో నా పిచ్చి గాని వీడికి ఆట మీద ఉన్న శ్రద్ధ చదువు మీద ఎక్కడుంది? అమ్మా సరస్వతి, ఏం మావయ్య గారు ఇంతమంది మెచ్చుకునేవాడు ఆట ఓసారి చూడాలనిపిస్తోందమ్మా. ఈవేళ నాన్నగారు నాన్న చూశారు. సంతోషించారా? సంతోషించడం ఏమిటి, 10 నిమిషాలు ఆపుకోవడం చప్పట్లు కొడుతూనే ఉన్నారు. నేను చూశానని తెలిసి ఏమీ చూడనట్టే వెళ్ళిపోయారు. లక్ష్మి లక్ష్మి, ఈవేళ నాన్నగారు నాన్న చూశారు. కోపడం ఏమిటి, నా ఆడ చూసాక పిచ్చికిపోయింది. ఏమిటయ్యా ఇప్పుడు ఇదేమిటి? పొద్దున మ్యాచ్కి వెళ్ళేటప్పుడు దండం పెట్టలేదు వదిన, అందుకే పెనాల్టీతో సహా ఇప్పుడు చెల్లించేసుకున్నాను. ఇవన్నీ బాగానే ఉన్నాయి, కానీ నీ ఉద్యోగం గురించి మీ నాన్నగారు. నో వదిన, నో సెంటిమెంట్స్, నో సాడ్ ఫీలింగ్స్ టుడే. ఈ రోజు ఈ గొప్ప ఆనందాన్ని మనం సెలబ్రేట్ చేసుకోవాలి. అన్నట్టు ఈ వేళ తారీఖు ఎంత? 10 వదిన. వచ్చే నెల 10వ తారీఖులోగా ఈ చిన్న బాబు చిన్న సైజ్ ఆఫీస్ రాబోతున్నాడు. ఎవరైనా ఉద్యోగం ఇస్తానలేదు, ఇప్పిస్తా ఉన్నారు మా కోచ్. నో డౌట్ వదిన, ఇట్స్ డామ్ ష్యూర్. అప్పుడు మనం నాన్నగారు వీధిలో కూర్చుంటే దొడ్డిదన్న దొంగలా వస్తాం అనుకున్నావా? నో, మెయిన్ గేట్ లో నుంచి మెహర్బానీ లోపలికి వస్తాం. వచ్చి వదిన ఈవేళ మెను ఏమిటి అని అడుగుతాం. అప్పుడు నువ్వు పెట్టిదేదో పెడతావు కదా, దాన్ని రుచి చూసి చిన్న వదిలే చిచి ఇదేమిటి, పాయసం ఉప్పు ఎక్కువైంది, పులుసులో పంచదార తక్కువైంది, నేను నానా గొడవ చేసేస్తాను. అప్పుడు నువ్వు నీ ధోరణిలో ఇలా సాడ్ ఫీలింగ్స్ పెడతావు. మధుసూదన్ రావు ఫోన్ వచ్చిందండి మా షాప్ లో. మధుసూదన్ రావా? అలాంటి వాళ్ళు ఎవరు లేరు ఇక్కడ. నీ పేరేగా మధుసూదన్ రావు? ఉన్నాడు. అయ్యో,